మన టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి గారు టూరిస్ట్ ఫ్యామిలీ గురించి ట్వీట్ చేశారు మధ్య. అప్పుడు చూద్దామంటే తమిళ్లో ఉండడం వల్ల కుదరలేకపోయింది. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగులో డబ్ చేశారు. డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. సినిమా విషయానికి వస్తే సినిమా మాత్రం చాలా బాగుంటుంది. సినిమా ఒక మంచి ఫీల్ ఇస్తుంది లాస్ట్‌లో. సినిమా చూసేయచ్చు. అండ్ స్పాయిలర్స్ ఉంటాయి, చెప్పలేం. కానీ కాన్సెప్ట్ ఏందని చిన్న హింట్ అయితే ఇవ్వడం. నలుగురు మధ్య బతకడం కాదు, నలుగురితో బతకడం ఎలా అనే ఒక కాన్సెప్ట్ మీద సినిమా రన్ అవుతుంటుంది. ఇక శశికుమార్ గారి ప్రీవియస్ మూవీ ఒకటి ఉంటుంది, అయోతి అని. అది కూడా చాలా బాగుంటుంది సినిమా. సేమ్ దాని తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా బాగానే దింపాడు, చాలా బాగా సెట్ అయింది సినిమా. అండ్ మూవీలో డైరెక్టర్ కూడా ఒక రోల్ చేస్తారు. అది కూడా మూవీకి ఒక కీ రోల్ అనిపిస్తుంటుంది. క్లైమాక్స్లో బాగా చూపించారు దాన్ని. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ సిమ్రాన్ గారు అండ్ శశికుమార్ గారు వాళ్ళ ఇద్దరు పిల్లలుగా యాక్ట్ చేసిన వాళ్ళు బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. సినిమా వీళ్ళ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఫన్ కానీ ఎమోషన్ కానీ చాలా బాగా సెట్ అయ్యాయి. సినిమా చూస్తున్నంతసేపు అయితే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంటుంది. మనుషులందరూ ఇలాగే బతకాలి అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకో కొన్ని మర్చిపోయి బతికేస్తున్నాం అనే కాన్సెప్ట్లో పోతుంటుంది. సింపుల్గా చెప్పాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలోని ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ గుర్తుకొస్తుంటుంది. మనుషులంటే మంచోళ్ళు, మనుషులంటేనే మంచోళ్ళు అనే కాన్సెప్ట్ థీమ్ మీద రన్ అవుతుంది సింపుల్గా. అండ్ సినిమా బీజిఎం కూడా చాలా బాగుంది, చూసేయచ్చు. అండ్ మీరు ఒకవేళ చూస్తుంటే సినిమా ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.